రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు. ఎప్పుడు అది? తెలంగాణ తల్లి అది. ఇక మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు? మీరు పెట్టిన స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడారు. ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాను. నేను ఇంకా మొత్తం రాలే, ఇంకా మెల్లమెల్లగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. ఇప్పుడు నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం. మరి మేమేడా నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము, అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తా అని నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. నీకు ఛాయిస్ లేదు, ఇక నో ఛాయిస్. ఇంకేమన్నా నేను కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమన్నా చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు. నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు. నేను మాటలు కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ తాగినోడు మాట్లాడుతున్నాడు చూడు, అట్లా మాట్లాడుతున్నాడు. ఓకేనా? కోతి కళ్ళు తాగితే ఎట్లా దుక్కులాడుతుంది? ఇక్కడ విను కార్తీక్, నువ్వు వచ్చేదే తక్కువ నాకు. విను, కోతి కళ్ళు తాగితే ఎట్లా దుంకులాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుంకులాడుతున్నాడు. మా దగ్గర కూడా ఉన్నాయి కదా, వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంతా ఎక్కడా మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడినావు. ఢిల్లీ గులామీలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
ఆ కుటుంబం యొక్క మేము ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము, మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేమెప్పుడు నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే. మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, బిడ్డే, మన్మడు, మన్మరాలు మీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి, ఢిల్లీకే కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, దీనికి జవాబు చెప్పు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు 2 సార్లు పోయారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి పోయింది వాస్తవమే. అచ్చా, నేను ఇంకో మాట అడుగుతాను. 2004-05 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో సెంట్రల్ మినిస్టర్గా కేసీఆర్ ఉన్నాడు కదా. 2 ఫోటోలు చూపెడతాం మీకు ఇప్పుడు, ఒక 2 ఫోటోలు. అది సోనియా గాంధీ మేడము రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నాడు. ఫోటో తీయండి, తీయదు. ఫోటో తీయండి, ఒకరు తీయండి. ఇంకో క్యాసెట్ మీకు చూపెడతాం మీకు ఇప్పుడే. నేను కేటీఆర్కి ఇది మీ నాయనని అడుగు, ఫస్ట్ పోయి మీ నాయనని అడుగు. 1 సెకండ్. ఎవరున్నారా? జరా మా చింటూ మీడియా ఫోన్ ఇవ్వమను. చింటూ మీడియా ఫోన్ ఇవ్వమనే. మీడియా ఫోన్ ఇరా. మీకు ఒక వీడియో చూస్తా బాబు, ఇది చూడండి అమ్మ ఒకసారి. వన్ సెకండ్. ఇది చూడండి. ఈ వీడియో కేటీఆర్ గారికి ఏం అడుగుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు మీడియా ద్వారా చూపిస్తున్నా. ఈ వీడియో